ఉండవుగా కన్నను మన శృంగారపు బ్రతుకులెన్న తరము కాదే స్తోత్రము చేయరే సోదరులార మన ఆత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట రాగములెన్నో రామ్యమయుడును బాగి కనలేము స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి మరలని చటకూడుదుమో లేదో మనమందరము మన పరలోకపు తండ్రి తోడనుందుమేమో స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరలోకముని వాక్కులు స్తోత్రములు కలిపి గొర్రె పిల్ల రక్తము విలువచ్చట గొప్పది కాంతుముగా గురుతరమగు మన దేవుని ప్రేమను కూర్నితో చూతుముగా స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి పరమ తండ్రితో ప్రభుయేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగా నొందుము మరితో తలతు పరలోకమునందు స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి అందుకు యేసు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. నేను బ్రతుకుచున్నాను గనుక మీరును బ్రతుకుదు. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని విను వారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. అందరము కలిసి కీర్తనల గ్రంథంలోని 23వ సంకీర్తన అప్పగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని 23వ సంకీర్తన అప్పగించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు ఏది కలదు, పచ్చిక చోట్ల ఆయన పరుణులు చేయుచున్నాడు, శాంతికరమైన జలములైతే నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువులైన నీవు నాకు భోజనం సిద్ధపరచు, నూనెతో నా తల అప్పి ఉన్నావు, నాకు నేను నిండి తోల్చు. నేను బ్రతుకు దీని మళ్ళీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసి తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకుడు మహిమ కలుగునుగాక. ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండినట్లు యుగయుగములు కలుగునుగాక.
అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల పర్యంతము మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు అలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి దివారాత్రము ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రభువు మీకు తోడై ఉండును గాక.